కానీ ఈ ఉత్తర కుమారుడు ఉన్నాడే, మీకు భారతంలో ఉత్తరుడు తెలుసు కదా, ఆయన అంతఃపురంలో కూర్చొని ఆడవాళ్ళ మధ్య బీరాలు పలుకుతూ ఉంటాడు. ఆ అంతఃపురంలో కూర్చొని నేను లేచానా, నేను యుద్ధానికి వెళ్ళానా, కౌరవులేంటి ఎవరినైనా సరే చిత్తుగా ఓడించి పారేస్తాను అని చెప్తా ఉంటాడు. తీరా బయలుదేరవయ్యే యుద్ధానికంటే అమ్మో నాకు ఒంట్లో బాగాలేదంటాడు. అలాంటి ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పార్టీ కార్యకర్తల మీటింగ్ లో ఈ లోకేష్ ప్రగల్భాలు పలుకుతా ఉంటాడు. ఏమని, అబ్బో నేను అసలు ఎన్నిసార్లు సవాల్ చేశానో, జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచాను కానీ ఆయన ఒక్కసారి కూడా ఆయన నిలబడలేదు, పారిపోయాడట. ఒంటి చేతి మీద రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నటువంటి ఒక ప్రజా నేత, ఎదురు లేని మాట తప్పని మడమ తిప్పనటువంటి ఒక యోధుడు జగన్మోహన్ రెడ్డి గారట. ఈ పిరికి లోకేష్ కు భయపడి పారిపోయాడట. ఈ మాటలన్నీ కూడా ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మట్లా, వాళ్ళ పచ్చ మీడియా తప్ప. ఆ పచ్చ మీడియాలో రచ్చరచ్చగా రాసుకోవటం తప్ప వాళ్ళు ఇంకేం, అది ఆనందం, సునకానందం అంటారు. అది కుక్కకి ఎముక దొరికితే అదే నవ్వులతో దాని నుంచి ఏదో వస్తుంది అనుకొని సంతోషపడిపోతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కూడా అంతే, మన మీద కేసులు పెడుతూ మనల్ని అందరినీ కూడా అరెస్టు చేయిస్తూ అదేదో పెద్ద వీరత్వం లాగా, అదేదో గొప్ప శౌర్యం లాగా మేమేదో సాధించామన్నట్టు చేసింది ఏం లేదు. ప్రజలకి ఒక్క పని ఇంతవరకు కూడా ఒక్కటి కూడా సాధించకపోగా పరిశ్రమలన్నీ తరలిపోతున్నాయి. రైతులు, ప్రతి రైతు ఏడుస్తా ఉన్నాడు రోడ్డు మీదకి వచ్చి. ఉద్యోగస్తులు ఏడుస్తున్నారు, కార్మికులు ఏడుస్తున్నారు, స్కూల్లో పిల్లలు ఏడుస్తున్నారు. ఏమీ లేదు రాష్ట్రంలో. ఏ వసతి, ఏ సదుపాయం కల్పించకుండా లక్షల కోట్ల అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని పూర్తి అప్పుల్లో ముంచి సర్వనాశనం చేస్తున్నట్టు ఈ తండ్రి కొడుకులు. ఇంత దుర్మార్గ పరిపాలన, ఇంత అధమ పరిపాలన, ఇంత దరిద్ర పరిపాలన గతంలో ఎవరు కూడా ఇవ్వలేదనేటువంటి ఒక రికార్డు మాత్రం తండ్రి కొడుకులు తెచ్చుకున్నారు. ఆ రికార్డు సాధించారు. అందులో మాత్రం నంబర్ 1 లో ఉన్నారు. మిగిలిన అన్ని చూస్తే ఇక పోలీసు వ్యవస్థ ఎంత దరిద్రంగా తయారైందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ పోలీసు వ్యవస్థ వాళ్ళు పిలిస్తే రమ్మంటే పోయేటువంటి పోలీసు వ్యవస్థ తయారైంది. వాళ్ళు ఇంతవరకు నేర్చుకున్న ట్రైనింగ్ లో ఏమి నేర్చుకున్నారో, ఎటువంటి విలువలు పాటించాలో, ఈ సమాజానికి ఎట్లాంటి రక్షణ ఇవ్వాలో, ఈ బాధ్యతలన్నీ మర్చిపోయినటువంటి పోలీసులు ఎంత హీనంగా అంటే, బాధితులు వాళ్ళ దగ్గరకు పోతే వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉన్నారు. కొట్టిన వాళ్ళని, చంపిన వాళ్ళని, రేపులు చేసిన వాళ్ళని, దుండగల్ని, స్మగ్లర్ని, వాళ్ళని కాపాడటానికే ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తా ఉన్నారు. అందుకే వాళ్ళకి 29వ ర్యాంకో 30వ ర్యాంకో వచ్చింది ఈ రాష్ట్రంలో. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పోలీసులు 3 సార్లు మెడల్స్ అందుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ లో 3 సార్లు మెడల్స్ అందుకున్నటువంటి గొప్ప వ్యవస్థగా పేరు తెచ్చుకున్నారు. అదే కాదు, భరోసా కేంద్రాలు కానీ ప్రతి ఒక్క దానికి కూడా అవార్డులు సాధించి ఎన్నో పరిశ్రమలు ఈ రాష్ట్రానికి వచ్చి లక్షల కోట్ల పెట్టుబడి పెట్టి ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని రెంటిని 2 కళ్ళలాగా అద్భుతంగా నడిపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పరిపాలన చేతగాని పనికి మాలినటువంటి అవినీతి పరులైన ఈ తండ్రి కొడుకులు ఎక్కడని ఈ ప్రజలే బేరీ వేసుకుంటా ఉన్నారు. ఒరే బాబు, ఎప్పుడు దిగిపోతారా మీరు అని చెప్పి జనం ఎదురు చూస్తా ఉన్నారు. లేకపోతే ఎంత దారుణాలు మనం చూస్తున్నాం కదా. అంబటి గారి ఇంటి మీద పడి ఎలా కాల్ చేశారండి. ఇంట్లో ఆడవాళ్లుంటే అసలు ఏమాత్రం జ్ఞానం, కొంచెమైన వివేచన, ప్రభుత్వంలో ఉన్నారు. ప్రభుత్వం అనేది 10 మందిని కాపాడడానికి ఎవరు కష్టాల్లో ఉంటే వాళ్ళకు అండగా నిలబడాల. అట్లాంటిది పోయి మీ ఎమ్మెల్యేలే వచ్చి ఇంటి మీద ఆ విధంగా కాల్ చేస్తా ఉంటే దానికే కేసులు లేవు.